నేను అల్లం పచ్చడి చేస్తున్నానండి. అల్లం పచ్చడికి అల్లం కోసి పెట్టుకున్నాను, తోలు తీసేసి. తర్వాత చింతపండు సరిపడగా నానబెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఈ పచ్చిమిర్చి లావి వేస్తే మంట రాకుండా ఉంటుందండి. అందుకే నేను ఎప్పుడు లావు మిర్చి వేస్తున్నాను. ఈ మిర్చి ఇంత మట్టికి చిన్న ఇలా తుంపుకుని నూనెలో వేయించేసుకోవడమేనండి. తర్వాత కొంచెం సరిపడా బెల్లం వేసుకుని జీలకర్ర వేసుకుని ఒక తిప్పేయడమే. మీకు చూపిస్తానండి లాస్ట్లో. ముందుగా అల్లం వేసుకున్నానండి, అది వేగిపోయింది. తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, లావు మిర్చి వేస్తున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. వేగిపోయింది చూసారు కదా. స్టవ్ ఆఫ్ అయిపోయింది. స్టవ్ చల్లారిన తర్వాత మిక్సీ పట్టాను. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసానండి, కొంచెం బెల్లం వేసుకుని చింతపండు వేసుకుని మిక్సీ పట్టేస్తానండి. చల్లారిపోయిందండి. అన్ని మిక్సీ జార్లోకి తీసేసుకున్నా. దీంట్లో చింతపండు, బెల్లము, పచ్చిమిరపకాయలు, తర్వాత ఉప్పు అవన్నీ వేసేసానండి. తిప్పేస్తున్నాను. ఇప్పుడు ఒక తిప్పుతానండి. మిక్సీ పట్టిన అల్లం పచ్చడి ఇలా రెడీ అయిపోయిందండి. మనం ఈ పచ్చిమిర్చిలో అల్లానికి బదులు కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర పచ్చడి అవుతుంది. అది అల్లానికి బదులు మనం కరివేపాకు వేసుకుంటే కరివేపాకు పచ్చడి అవుతుందండి. ప్రొసీజర్ అంతా ఇదే, కాకపోతే ఆకులు తేడా ఉంటాయి అంతే. ఇదేనండి అల్లం పచ్చడి. బాగుందా? టేస్ట్ చూసి చెప్పండి.